గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉంది? అయితే గత 8 నెలలుగా సర్పంచ్లకు సంబంధించి అధికార పాలన ఉండే అధికారుల పాలనతో ప్రత్యేక అధికారుల పాలనతో వ్యవస్థ అంతా కుట్టుపడింది. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు 5500 పైగా వార్డులు. ప్రధానంగా వార్డులో సమస్యలు ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు. ఒకవైపు శానిటేషన్ లేక మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాం. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీలో పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గత కొన్ని రోజులుగా వీరికి డ్రైనేజీ అదేవిధంగా వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి అంటున్న పరిస్థితులు. మనం ఆ గ్రామంలో అసలు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, అసలు ప్రత్యేక అధికారుల పాలనతో మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడిందని చెప్పి వాపోతున్నారు ఈ గ్రామానికి చెందిన మహిళలు. పూర్తిగా తమ గ్రామంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సర్పంచులు లేకుండా ఉండడం వల్ల పూర్తిగా వారికి సంబంధించిన మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధి లేకపోవడంతో ఇప్పుడు కొత్తగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. కొత్తగా సర్పంచ్ అభ్యర్థులు అయితే మాకు గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా జరుగుతుంది, రానున్న రోజుల్లో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందులు కాకుండా ఉంటుంది, మాకు డ్రైనేజీలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ గ్రామాల్లో అవి ఏదైతే డ్రైనేజీలు లేక మేము చాలా ఇబ్బందులు అవుతున్నాం. అయితే వర్షాకాలం భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో మాకు ఇక్కడ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో సర్పంచులు లేక ప్రత్యేక అధికారుల పాలన ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయినాయని చెప్తున్నారు. ఇక్కడ మహిళలు ఉన్నారు, వారిని అడుగుదాం వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయనే అంశానికి సంబంధించి. అమ్మ చెప్పండి, మీ గ్రామంలో మీ కాలనీలో ఏం సమస్యలు? మాకు గటేళ్ళు లేవు, రోడ్లు మంచిగా లేవు, మా కాలనీలో రోడ్డు బాగలేదు, గటేళ్ళు కాలువలు బాగలేవు. మళ్ళీ గ్రామంలో జరిగితే ఏది అభివృద్ధి బాగా కనిపిస్తలేదు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తుండ్రు, ఇందిరమ్మ ఇల్లు అయినా ఏదైనా కానీ లేని వాళ్ళకు ఏది లేదు. మాలాంటి వాళ్ళకైతే అసలు ఏదీ లేదు ప్రజా ఫలితాలు. అందుకే మాకు ఇందిరమ్మది పెట్టుకున్నా కానీ రాలేదు, మా ఇందిరమ్మ పెట్టుకున్నా కానీ రాలేదు. మాకు కావాలని అంటున్నాం. మాకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తేనే కదా ఓట్లు కరెక్ట్ వేస్తాం. దీనికి అంతటికి సంబంధించి గ్రామంలోని మహిళలందరూ కూడా ఒకే దగ్గర ఉండి బీడీలు చుడుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరోవైపు ఈ గ్రామాల్లో అయితే పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది, మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. గతంలో ఏదైతే సర్పంచ్ల వ్యవస్థ రద్దయిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడ కూడా మాకు డ్రైనేజీ కానీ శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదు. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాకు అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకున్నాం. ఇప్పటివరకు కూడా మాకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ జరగలేదని చెప్పి ఈ కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.